హాయ్ అండి. నేనైతే చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోవడానికి కారణం అయితే ఈ మధ్యలో అయితే ఇల్లు మారదాం అనుకుంటున్నాము. అందుకోసం కొంచెం షార్ట్స్ పెట్టలేదు, లాంగ్ వీడియోస్ కూడా నేను తగ్గిపోయినాయండి. ఇంతకు ముందు నాకు ఖాళీ ఉండేది అనమాట. ఖాళీ వల్ల నాకు అదే ఖాళీ కంటే నేను ఇంట్లో ఇంకా ఈ ఇల్లు మారడం వల్ల ఏమిటంటే ఇల్లు ఎత్తుకుంటుండడం వల్ల నాకు టైం సరిపోదు కాదు. మళ్ళీ దాని దగ్గర సామాన్లు కూడా ప్యాక్ చేసుకుని ఉన్నాయండి. ఇంకా ఎన్ని వాళ్ళు నాకు డ్రెస్ కూడా ప్యాకింగ్ అయిపోయింది అనమాట. దానివల్ల అయితే నాకు కుదరలేదు అనమాట నిన్నాళ్ళు వీడియో చేయడానికి. నేను ఈ మధ్య మళ్ళీ లాంగ్ వీడియోస్ పెడుతున్నానండి. 4-5 రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను లాంగ్ వీడియోస్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా ప్రాబ్లం. పైగా మా అన్ని గారు కూడా బాగాలేదండి. అప్పుడు మేము ఇల్లు మారే ముందే మా అన్ని గారికి అయితే ఒంట్లో బాగాలేదని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చేసారు. తనకు కూడా ఇంకా బాగాలేదు కాబట్టి నాకు అసలు ఏం బాగాలేదండి. హాస్పిటల్కి తీసుకెళ్లేవారు కాదు. ఊపిరితిత్తులు గట్రా ప్రాబ్లం ఉంది తనకి, అందుకోసమని ఇంకా తనైతే ఇంట్లో ఉంచారు కదా. అది ఇంకా ఎప్పుడు తీసుకెళ్తారు రిటర్న్ బ్యాంక్ ఉండేది. కానీ మా అన్నయ్య అయితే చనిపోయారండి. ఇంకా మా అన్ని చనిపోయిన మేము అయితే లాస్ట్ చూపు కూడా చూసుకోలేకపోయామంటే, ఎందుకంటే వేరే ఊర్లో ఎక్కడ లేవు, ఇక్కడే ఉన్నాము. కాకపోతే మేము రాజమండ్రి అయితే వెళ్ళామండి పని మీద. వెళ్తే మా అన్నయ్య ఇలా చనిపోతారు అసలు అనుకోలేదు. పడిచాడు కదా, ఇలా అదే ఒంట్లో బాగాలంటే ఎవరైనా చనిపోతారు అనుకోరు కదా. అందుకే నేను కూడా అలాగే అనుకున్నాను. కాకపోతే ఆ రోజు పని ఉందని రాజమండ్రిలో వెళ్ళవలసి వచ్చింది. రాజమండ్రి వెళ్ళాక పని అవుతుంది మధ్యలోనే తెలిసింది ఇలా చనిపోయాను. ఇంకా వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా వంచరు. మా అక్క వాళ్ళు కూడా చూడలేదండి మా అన్నయ్యనే. మేము కూడా లాస్ట్ చూపు చూసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే వంచరు, ఇక్కడ తీసుకెళ్ళిపోతాం ఇలాగలని చెప్పారంట. అదే మా అత్తయ్య గారి ఇంట్లో అన్నమాట అండి. మేము ఇలా చనిపోయేది కూడా మాకు తెలియదు. ఇంకా లాస్ట్ అయితే మేము వెళ్ళేసరికి అయితే అండి మేము వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంకా మా అక్క వాళ్ళు ఏమన్నారంటే తీసుకెళ్ళిపోతారట 4-5 కల్లా తీసుకెళ్ళిపోతారట అని చెప్పారు. నేను రాజమండ్రిలో నాకు తెలిసింది 3 గంటలకి. 3 గంటల నుంచి ఒక ఊరు అంటే 5 అయిపోద్దండి. 5 అయిపోద్ది. పైగా మన అది కూడా కంటిన్యూగా మనకి ఏమైనా బైక్ కట్టు ఉంటాయి. కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళాను హద్వితల్ని తీసుకుని. దానివల్ల అయితే నాకు కుదరదు కదా మరి ఒక్కదాన్ని హద్వితల్లో. అది పైగా లోపలికి వెళ్ళాలండి, 20 నుంచి లోపలికి వెళ్ళాలి. దానివల్ల మనకి ఆటోలు కూడా దొరకవు, టైం పడుతుంది అక్కడ అన్నిటికీ. ఇంకా అందుకని మా అక్క ఉంది చిన్నపిల్లతో అంత దూరం వెళ్ళా కూడా ఊరుకు అని చెప్పింది. మా అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తారన్నారండి. అదే మామూలుగా వాళ్ళు నైట్ ఎక్కితే మార్నింగ్ దిగుతారు కదా, వాళ్ళు మన్నాడు కూడా ఉంచాలన్నారండి. ఇంకా మన్నాడుకి తీసుకెళ్ళిపోతామని చెప్పారన్నమాట. ఇంకా దానివల్ల అయితే మాకు చివరి చూపు అయితే దక్కలేదు. వాళ్ళు ఉంచాలనుకుంటే ఖచ్చితంగా ఉంచును. వాళ్ళు చచ్చిపోయింది 2 గంటలకు చనిపోయాడు. 5 గంటలకు ఎలా తీసుకెళ్ళిపోతారు, అసలు ఆ వాసన వచ్చేది తెలియదని చెప్పేసి తీసుకెళ్ళిపోయారటండి. ఎందుకో మనకు తెలియదు. మేము వెళ్ళేసరికి మేము ఇంకా కారు తినడానికి అయితే వెళ్ళానండి. అప్పుడు మాత్రం చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తాను, మా అన్ని ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది కదండి, సొంత నేను చూడకుండా అయితే చనిపోయిన తర్వాత అది కూడా మన దగ్గరలో పోనీ ఏదైనా వేరే ఊర్లో ఎక్కడైనా ఉన్నాం అనుకోండి, అది మనకి పోనీ చివరి చూపు దక్కలేదు అనుకోవచ్చు. ఏదో మన దేశం కానీ దేశంలో ఉన్నా పోనీ రాని ఊర్లో ఉన్నా మనకు చాలా టైం పడుతుంది. అయితే ఒక 2-3 రోజులు పడుతున్నప్పుడు అయితే మనకు ఖచ్చితంగా చూడలేము అనుకోవచ్చు. కానీ మేము దగ్గరలో ఉన్నా కూడా మాకు చూసే అవకాశం లేదండి. హైదరాబాద్ నుంచి మా అక్క వాళ్ళు వస్తారన్నా వాళ్ళు మార్నింగ్ వరకు కొంచెం అన్న రిటర్న్ తీసుకెళ్ళిపోతారండి. మీ సొంత వాళ్ళం కదండి. మా చిన్నని వెళ్ళాడు, మా పెద్దకి వెళ్ళిందండి. వాళ్ళు కూడా అడిగారట కానీ ఉంచాలని చెప్పేసారట. మరి అసలు వాళ్ళు ఉంచారు కదండి, ఎందుకంటే మళ్ళీ అదే మొహం అంటూ మనం చూడగలమా ఎప్పుడన్నా, ఎప్పుడు చూడలేం కదండి. వాళ్ళకి ఎందుకు ఏంటి ప్రాబ్లం నెక్స్ట్ వీడియోని ఎప్పుడైనా కుదిరితే అప్లోడ్ చేస్తానండి. ఖచ్చితంగా చెప్పండి, నాకు కుదిరితే కనుక అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేయడానికి. మ్యాటర్ చెప్తాను చేసానండి అంతే. దీనివల్ల అయితే నాకు వీడియోస్ అయితే లేట్ అయిపోయినాయి, అన్ని చనిపోయాయి. ఇంకా బాధకుంటుంది కదండి చాలా నుంచి. అందుకే వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేదు మాట అండి. ఈ మళ్ళీ దాని దగ్గర నేను మా అన్నయ్య చనిపోయే ముందు మేము అయితే ఇల్లు మారిపోదాం కొబ్బరికాయని కొట్టేసుకున్నాము. అక్కడైతే కొబ్బరికాయ ఇల్లు అయితే మారిపోదని చెప్పేసి కొబ్బరికాయలన్నీ కొట్టేసుకున్నామండి. మా అన్నయ్యకి అప్పుడు ఒంట్లో బాధని తెలుసు కానీ అవుతుందని తెలియదు. ఆయన ఎప్పటి నుంచి అనుకుంటున్నమాట మేము ఇల్లు మారిపోదామని. తర్వాత అయితే ఇల్లు దొరికింది, కొబ్బరి కొట్టేసుకున్నాం. మళ్ళీ దశమి వరకు వెళ్ళకుండా కదా అని చెప్పేసి ఆ రోజు మంచిగా లాస్ట్ రోజు అదండి. ఆ రోజు కొబ్బరికి కొట్టుకున్నమాట. మళ్ళీ ఆ తర్వాత అయితే మా అన్నయ్య 4-5 తర్వాత మా అన్నయ్య గారు చనిపోయారు. ఇంకా ఇవన్నీ ఒకటి అయిపోయింది అనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ దినకార్యానికి వెళ్ళడము, తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలాగ ఇల్లు మారడము, ఇవన్నీ సర్దరాలు ఇవన్నీ పని అయిపోయింది. దానివల్ల అయితే వీడియోస్ అయితే లేట్ అయిపోయినాయి. ఎంత బాధాకరం చెప్పండి. ఎవరికైనా సొంత అదే మనకి మామూలుగా ఏదో ప్రమాదం జరిగి కనిపించలేదంటే అనుకోవచ్చు. మన కళ్ళు ఎదురుకుంటూ ఉన్నా కూడా చూసే అవకాశం మాకైతే రాలేదండి. మా ఇంట్లో ఎవరైనా చూడలేకపోయాం. మా అమ్మ నాన్న ఎలగలేరు. ఇంకా మా అక్క వాళ్ళు మా పెద్ద కూడా చూసింది, మా చిన్నని కూడా చూసేయండి. ఇంకా అడిగిపోయి మా అక్కలు ఇద్దరు నేను అసలు చూడలేదండి మా అన్నయ్యని. ఇప్పుడు ఎప్పుడో మా అమ్మాయి చిన్నప్పుడు వచ్చే దళపలో అప్పుడు మట్టిగా చూశాను మా అన్నయ్యని. అప్పుడు వీడియో కూడా తీయలేదు. నేను ఒకసారి వీడియో తీయడం మర్చిపోతుంటాను, ఎందుకంటే ఈ పాప వల్ల నాకు అసలు కుదరదు. అందుకే కొన్ని విషయాలు అయితే నేను వీడియో చాలాసార్లు తీయడం మర్చిపోతాను. నేను ఈ హౌస్ పాలు పొంగించినప్పుడు కూడా తీద్దాం కానీ అప్పుడు కూడా మర్చిపోతాను అనమాట. నాకు అలా మర్చిపోవడం వల్ల ఏంటంటే నాకు ఆ రోజు కూడా మా అన్నయ్య వచ్చాడు కానీ వీడియో అయితే తీయడం మర్చిపోయాను నేను. ఇన్ని బాధలు. అందుకే నేను అసలు ఆ రోజు అయితే నేను అందుకే వీడియో అయితే
నేను ఇన్నాళ్ళు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే మనం బయట వాళ్ళు చనిపోతే చాలా బాధపడతాం. అలాంటి సొంతనే చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది కదండి. పైగా నాకు చాలా అనిపిస్తుంది, మా అన్నీ నాకు చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారండి అతను. చనిపోయినప్పుడు నాకు నిజంగా షాక్ అయిపోయి, అతను మామూలుగా తన ఒంట్లో బాధగానండి, తిరిగిపోడు ఏదో మంచం మీద ఉన్నవాడు వ్యక్తి చనిపోయిన ముసలి పర్లేదు, ఇలా వయసులో ఉన్నవాళ్ళు మంచం మీద లేకుండా మా తిరిగి మనిషి తనకైతే ఎంత బాగాలేదు, ఊపిరి అనేది కాదండి. ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, వీళ్ళు లేట్ చేస్తారన్నమాట. తీసుకెళ్ళకపోవడం మరి మధ్యలో ఏమైందో మనకైతే తెలియదు. మా అక్కడైతే చనిపోయారు, నేను చూడలేదు అని అంటున్నారంట మా వదినాలు. మస్తానికి మ్యాటర్ అయితే తెలియదు. నేను అయితే తర్వాత అయితే ఇంకా మేమేం అడగలేదండి, మనిషి చనిపోయాడు కదా, ఇంకా వాళ్ళతో మనకేటి గొడవలు చెప్పి ఊరుకున్నమాట. నేనైతే ఇంకా బోల్డ్ అని మ్యాటర్ ఉన్న తర్వాత ఏముంది, ఇంతకుముందు మా అన్ని చనిపోక ముందు అసలు ఏం జరిగింది ఏంటి మాకు అని చెప్తే నా గొంతుకుని పోవడానికి అదే కారణం, అదే కారణం ఏంటి. అదే నేను ఒక కుదిరితే వీడియోస్ అన్ని తీసి వీడియో పెడతాను. ఇదే కాల్ చేస్తా, అదిగే తెలియ వీడియో చేస్తుంటే, అందుకే నాకు వీడియోస్ కూడా సరిగా అవ్వట్లేదండి. ఇంతకుముందు ఆ ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు మరి దీనివల్ల సగం, ఎందుకంటే ఇంతకుముందు ఆ ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు అద్వితలు పడుకున్నప్పుడు వీడియోస్ చేసేదాన్ని. ఇప్పుడు పాప అయితే ఉయ్యాలి లేదు, ఇక్కడ పడుకోవట్లేదు సరిగా, నేను పక్కన లేకపోతే అన్నీ లేచిపోయి కూర్చుని పోతుంది అనమాట. దానివల్ల అయితే నాకు వీడియోస్ సరిగా పెట్టడం కుదరట్లేదండి. ప్రస్తుతానికి అయితే ఇంకా అందుకే చిన్న వీడియోస్ అయితే నా ఛానల్ చాలా డౌన్ అయిపోయింది మధ్య, వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం వల్ల. వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం నా ఛానల్ అయితే బాగా డౌన్లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేయాలండి, లేదు ఫస్ట్ స్టార్టింగ్లో ఎలాగుందో అలాగే ఇప్పుడు అయింది మాట. నా ఛానల్ అంతా వ్యూస్ అని తగ్గిపోయాయి కదా, ఇప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకే ప్రాబ్లమ్స్ లేవులేండి మాకైతే. ఇంకా ఇలా ఇల్లు అయితే మారిపోయి, ఇంట్లో అయితే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఇంకా అన్నీ అయితే చనిపోయారు కదా, ఇంకా అన్నీ అయిపోయినాయి. ఆ కార్యక్రమంకి వెళ్ళిన అది కూడా చిన్న ముక్కలు తీసిన అది కూడా యాడ్ చేస్తాను చూడండి. అలా ఎవరికి చనిపోయిన బాధ అసలు లేదండి. ఇంకా మా అన్నయ్య మా ఇంట్లో వాళ్ళకి తప్ప మా అన్నయ్య చనిపోయాడని ఇంకా అదే మా అక్క వాళ్ళకి లాస్ట్కి అయితే మా అక్క ఒక్కదానికి చూసే అవకాశం ఉందండి. మా పెద్ద ఒక్కొక్కదానికి, ఇంకా మా చిన్న కూడా చూసారు కదా, మేము చూడలేకపోయాము. ఎలాగైనా మనిషి చనిపోతే ఇంకా మళ్ళీ ప్రపంచం మనకి ఇంకా ఇక్కడ ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కడ కనిపించడం మనకి అంత చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని కూడా వాళ్ళు అసలు మాకు ఇంకా రానివ్వడం, అదే మాకు వచ్చేదా కూడా ఉంచలేదండి, తీసుకెళ్ళిపోయారు. ఎంత బాధ ఉంది చెప్పండి. ఇంకా అయితే అక్కడికి ఆ రోజు అయితే వచ్చిన తర్వాత దినకార్యానికి అయితే వచ్చాము. కొంచెంసేపు అయితే కూర్చొని అయితే మా వదిన మొహం చూడకూడదు అన్నారు, ఎందుకంటే 4వ రోజు నాకు ఆ రోజు, అందుకని చూడకూడదని చెప్పేసి అన్నారు. నేను అక్కడ కూర్చున్నప్పుడు దూరంగా వెళ్ళి కూర్చున్నాను. ఆ రోజు మా వదిన మొహం అసలు చూడకూడదు అన్నారు. మా అన్నయ్యకి కూడా పూలు గట్ట వేయకూడదని పూర్తి అని చెప్పేసి, ఇంకా అందుకే నాకు మా వాళ్ళ అబ్బాయి కూడా బట్టలు పెట్టాలంట, అవి కూడా నేను వేయలేదని కొన్నారు. కానీ ఇంకా మా అక్క వేసేసింది అనమాట, ఇదిగోండి అన్నీ అంటే ఇతనే. ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం నాకు తినాలనిపించలేదు, ఏదో కొంచెం తిన్నానండి ఫుడ్ తినేసి ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి వచ్చేసామాట అండి. ఎందుకంటే మేము ఇంకా ఉండకూడదు అన్నారు, సాయంత్రం అయిపోతుంది కదా, ఇలా హైదరాబాద్ వెళ్ళిపోవడం. మేమైతే ఇంకా రాత్రి వచ్చేద్దామని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. అనేది ఇదేనండి, మొత్తం గాలికి అయితే ఎగిరిపోయింది కూడా. ఇంకా వాళ్ళందరూ మాట్లాడి వాళ్ళందరితో నాకు పెద్ద తెలియదండి, వాళ్ళంతా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, అందుకే నాకు పెద్ద వాళ్ళందరితో ఏం మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నమాట. ఇక్కడైతే కారు ఉంది అక్క వాళ్ళది, అక్కడ నుంచి అయితే మేము అందరం ఎక్కేసి, వీళ్ళంతా మా వాళ్ళు రండి, ఇక్కడ నుంచి ఎక్కేసి మేము అందరం ఇంకా నేను తుని వెళ్ళిపోయాను, ఎర్రవారిలో దిగిపోయానమాట. ఇదే ఎర్రవారం, ఇక్కడ దిగిపోయి నేను తుని వెళ్ళిపోయాను. అక్కడి నుంచి అయితే ఇంకా మా అక్క వాళ్ళు అయితే హైదరాబాద్ వెళ్ళిపోయారండి. ఎంత ఇలా జరిగిందని నేను ఇంకా అందుకే వీడియోస్ అయితే పెట్టలేకపోయానమాట. నేను బాబుని తీసుకెళ్ళిపోయాను. ఆ రోజు బాబు అయితే స్కూల్ సెలవండి, ఇంకా అందుకే తీసుకెళ్ళవలసి వచ్చింది. అందుకే బాబు ముగ్గురు వెళ్ళినమాట. మా ఆయన గారికి డ్యూటీ సెలవు లేదు, అందుకే ఇల్లు హౌస్ మారినప్పుడు అయితే తను సెలవు పెట్టుకున్నాడు కదా, అందుకే నేనైతే ఆ రోజు సెలవు పెట్టుకోలేదు, నేను పెట్టమని చెప్పలేదు. ఇంకెందుకని చెప్పేసి ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. 1 అవర్ అయిందండి. 3 గంటలకు వస్తే 4 గంటలకి అయితే బస్సు దొరికింది. 4 గంటలకి ఎక్కితే 1 అవర్లో దిగిపోయామాట అండి. ఆ బస్సులో అయితే వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. డైలీ ఒక 3 రోజులకు 4 రోజులకి అయితే ఒక వీడియో పెడతాను, కుదిరితే 2 డేస్కి పెడతాను. నాకు మధ్యలో పాప ఏడుస్తుంటుంది, అందుకే నేను వీడియోస్ కొంచెం ఆపేసాను వాటండి. ఈ మీద ఖచ్చితంగా ఏదో టైంలో మీకు నేను అప్లోడ్ చేస్తానండి, లాంగ్ వీడియో. నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. నచ్చితే ఒక లైక్ నా ఛానల్స్ అప్లోడ్ చేసుకుని బాయ్. నెక్స్ట్ అయితే మా అన్నకి ఎలా జరిగింది, అసలు మా అన్నకి ఏంటి ప్రాబ్లం అనేది నెక్స్ట్ వీడియో అయితే నేను కుదిరితే అప్లోడ్ చేస్తానండి. ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర చాలా వీడియోస్ ఉండిపోయినాయి. ఒక 3 నెలల క్రితం నుంచి వీడియోస్ ఉండిపోయినాయండి, అవి కూడా పెట్టలేకపోయాను లాంగ్ వీడియోస్. ఖచ్చితంగా ఇప్పుడు అయితే నేను అప్లోడ్ చేస్తాను. మా అన్ని ఫోటో చూస్తాను, మా అన్ని పెడతాను చూడండి అందరూ. ఇంకా ఇలాంటి బాధలన్నీ అందరూ చెప్పుకోరు. ఇంకా నేను చాలా రోజులకి అయితే అయిపోయింది, ఇలాగే నెల అయిపోతుందండి మనిషి అయిపోయింది. కానీ ఇంకా ఇప్పుడే వీడియో చేస్తాను అనమాట. నేను పెట్టిన అన్ని ఫోటో ఇదంటే ఇదేనండి. ఇంకా అయితే కొంచెం ఉండి ఇంకా బయట వచ్చాం కదా, ఇంకా మళ్ళీ కనిపిస్తాయని చెప్పేసి ఇంకా దగ్గరికి చెప్పని దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నాం అనమాట. నేను పాప ముగ్గురు కలిసి కొంచెం దండ పెట్టుకోదు, పూలు వేద్దాం అంటే వేయకూడదు, మా నేను అబ్బాయి కూడా బట్ట వేయకూడదు, అంటే వచ్చేసానండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.